కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థి సాయన కూతురు నివేదితను అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ఏ విధంగా వేయాలి, తర్వాత ప్రచారం ఏ విధంగా నిర్వహించాలో పూర్తి స్థాయిలో గుర్తించి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలని, లాస్యనందిత ఏ విధంగా గెలిపించారో అదే విధంగా నివేదితను కూడా గెలిపించాలని, అందుకు కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. మన నామినేటెడ్ సభ్యులైనటువంటి మన రామకృష్ణ గారికి, బిఎన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కొంతం దీపిక గారికి, ఏదైతే 150 డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న కొంతం దీపిక గారికి, అదేవిధంగా వార్డ్ 8 లో ఉన్న జయప్రకాష్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా. మీరు దయచేసి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో సాయన గారి వల్ల మనం అందరం బెనిఫిట్ అయినాం కాబట్టి ఆయన మనకి ఎక్కడో మనకు ఉపయోగపడడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఒప్పించి ఇవాళ ఈ కుటుంబానికి మన పండగ నిలవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి మనం వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి పెద్ద మన సార్ కూడా, కేసీఆర్ సార్ కూడా చెప్పడం జరిగింది. ఇది అందరికీ మీ అందరికి తెలిసిన విషయం. అదేవిధంగా నేను కూడా ఇక్కడ ఒకటి కోరుతున్నా, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు, ఇక్కడ ఉన్న ఉద్యమకారులు ఎవరైతే